హాయ్ క్రికెట్ వ్యూవర్స్. నిన్న పాకిస్తాన్ అఫీషియల్‌గా టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మీరే చెప్పండి ఫ్రెండ్స్. పాకిస్తాన్ ఇండియాతో టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఆడుతుందా? ఆడదా? కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ షార్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇండియాతో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఆడకపోతే వాళ్ళకొచ్చే నష్టాలేంటో చూద్దాం. పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ నుంచి చాలా పెద్ద పనిష్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో మొదటిది, ఐసీసీ ప్రతి సంవత్సరం ప్రతి రికగ్నైజ్డ్ టీమ్‌కి రెవెన్యూ షేర్ ఇస్తుంది. ఆ రెవెన్యూ షేర్ పీసీబీకి ఈసారి అందదు. దీనితో పాకిస్తాన్ బోర్డ్ వాళ్ళ కంట్రీలో జరగాల్సిన డొమెస్టిక్ మ్యాచెస్ సరిగ్గా నిర్వహించుకోలేకపోతుంది. అలాగే ఐసీసీ ప్రతి సంవత్సరం పాకిస్తాన్‌లో జరగబోయే పీఎస్ఎల్‌కి ఫారిన్ ప్లేయర్స్ రావాలంటే ఐసీసీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దానిని ఏ ఫారిన్ ప్లేయర్‌కి ఇవ్వదు పీఎస్ఎల్ ఆడడానికి. అలాగే బ్రాడ్‌కాస్టర్ నుంచి కూడా పాకిస్తాన్ టీమ్‌కి పెద్ద దెబ్బ తగలొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్‌లోనే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఎక్కువ ప్రమోషన్స్ జరుగుతాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌కే ఎక్కువ వ్యూవర్‌షిప్ ఉంటుంది కాబట్టి. ఈ పాకిస్తాన్ టీం బంగ్లాదేశ్‌కి నిజంగానే సపోర్ట్ ఇచ్చే టీం అయితే నిన్న మొన్న జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ టీం ఇండియాతో మ్యాచ్ ఎందుకు ఆడింది? అది కూడా క్వాలిఫైయింగ్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఇండియాతో చిత్తుగా ఓడిపోయి పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. నిజంగానే చెప్పండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తుందా? చేయదా? కింద కామెంట్ చేసి చెప్పండి.